దిస్ ఇస్ మాధురి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో ఉప్పలపాడులో పర్యటించారు టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడులో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటారు? నర్సాపేట మండలం ఉప్పలపాడులో ఉద్రిక్తత ఎన్నికల ప్రచార భాగంలో నర్సాపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గ్రామంలో ప్రచారం చేయడానికి వెళితే వైసీపీ కార్యకర్తలు అడ్డుకొని టీడీపీ ప్రచారంపై రాళ్లు కర్రలు వైసీపీ వర్గీయులు రాళ్లు కర్రలతో దాడి చేశారు. అయితే పరస్పరం రాళ్లు ఇసురుకున్న టీడీపీ వైసీపీ వర్గీయుల రాళ్ల దాడిలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి వివాదాన్ని సద్దుమణిగి చేశారు. అయితే ప్రెజెంట్ గా అక్కడ పోలీసు పికెట్ ఏర్పాటు చేసి ఏ గొడవలు లేకుండా పోలీసు మొత్తం పికెట్ ఏర్పాటు చేశారు. మాదిరి అయితే ఈ ఘటనకు సంబంధించి అటు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అలాగే పోలీసులు ఏమంటున్నారు? అయితే పోలీసులు మరికి కేసు నమోదు చేసి ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తా ఉన్నారు. అయితే టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు మట్టికి ఇలా ప్రచారం చేయడానికి ఈసారి కవింపు చర్యలకు పాల్పడుతున్నారు. మేము ఏ గ్రామంలో పోయినా సరే మా రథ పార్టీ యొక్క కార్యకర్తలపై ప్రచార రథాలపై రాళ్లు విసురుతున్నారు. ఈ విధంగా దారుణం నడవటం ఎన్నికల కమిషన్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నాడు చదలవాడ అరవింద్ బాబు. రైట్, థ్యాంక్ యూ రాఘవ. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రణాళికలో ఇవాళ ఉప్పలపాడు గ్రామాన్ని
మరి ఎలక్షన్ ప్రచారం చేయడానికి ఎంపీ గారు అదేవిధంగా మరి ఎమ్మెల్యే క్యాండిడేట్ అరవింద్ బాబు కూడా రావడం జరిగింది. మరి ర్యాలీ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశాంతంగా జరిగిపోయింది. ఎందుకంటే ఏ గ్రామాలకు వెళ్ళినా వైసీపీ వాళ్ళు వెళ్ళినా టీడీపీ వాళ్ళు వెళ్ళినా ఎవరు వివాదం ఎందుకు స్టార్ట్ అయింది? వివాదం అంటే రేపు రాబోయే కాలంలో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రావట్లేదు, తప్పనిసరిగా వచ్చే ప్రభుత్వం టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి ఏదైనా వాళ్ళ ఊర్లో వాళ్ళు ర్యాలీ ఆపడానికి ప్రయత్నం చేశారు. అది వాళ్ళ వల్ల చేత కాలేదు. తప్పనిసరిగా ఏ గ్రామంలో అయినా ఇట్లా పరిస్థితులు ఉండకూడదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. భవిష్యత్తులో కూడా పోలీసుల సహకారం ఎలా ఉందండి? సార్ భవిష్యత్తులో భవిష్యత్తులో ఓటర్ విషయంలో శాంతియుతంగా పరిష్కారం చేయడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఎలక్షన్స్ కూడా ఈ విధంగా ఉంటాయి కాబట్టి మాకు ఉప్పలపాడులో పోలీస్ ఫోర్స్ ఉండాలి, ఎలక్షన్స్ సుజావుగా జరగాలని మేము చెప్తున్నాం. టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రణాళికలో ఇవాళ ఉప్పలపాడు గ్రామాన్ని మరి ఎలక్షన్ రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు